ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు. ఈ 2007 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం దాటి 25వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ మొదటి వారంలో నాకు కలిగిన ఈ హృదయ ఆవేదనని మీరు ఆలకించి ఆత్మానుసారంగా చేసిన ఈ సేవకి అడ్డం వచ్చినటువంటి వారిని మీరు వారితో మాట్లాడి నడిపించగల దేవుడని నమ్ముచు నిశ్చయముగా ఈ వచనాల్ని మనం చెప్పుకున్నట్టు మనస్సాక్షి ఏంటది? మనస్సాక్షి 2 కొరింథీయులు 1:10 ఏముంది? మా అతిశయమేమనగా లౌకిక జ్ఞానం అనుసరించొద్దు, క్రీస్తు జ్ఞానాన్ని అనుసరించండి. దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటామనియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటామని మా మనస్సాక్షి సాక్షినిచ్చుతాయి. మనస్సాక్షి ఇవ్వాలి. మీ కష్టాపు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 3:2 చూస్తే అనేక విషయాల్లో మనమందరము తప్పిపోతున్నాము, కొట్టున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పిన అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన కళ్ళు పెట్టుకుని శక్తి కలవాడగును. ఏమవుతుందంట? ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన శరీరమును స్వాధీనపరుచుకొన కళ్ళు పెట్టుకుని శక్తి గలవాడగునంట. నోటిని స్వాధీనం పెట్టుకోవాలి. 1 పేతురు రాసిన పత్రిక 1:7 ఈ విధంగా రాయబడి ఉన్నది. నశించిపోవు సువర్ణము అగ్ని వలన, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అది ఏంటంట? నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఎందుకంటే దీనికి సువర్ణం కంటే కూడా విశ్వాసం గొప్పదే. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందై. పరీక్షలో నిలబడాలా ఈ శోధనలో. ఎవరు వేధించినా, ఎవరు శోధించినా, ఎవరు ఎదిరించినా యేసయ్య చూస్తున్నాడనే సంగతి మీరు గుర్తెరగాలి. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం. ఏంటంట? సువర్ణము కంటే కూడా అమూల్యమైన విశ్వాసము కూడా శోధనల చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏంటంట? మెప్పు ఘనత కలగడానికి మీకు కారణమగుతుంది. ప్రియమైనటువంటి నా సోదరులారా, ఈ ఉదయకాలంలో మనము ప్రభు వల్ల పొందినటువంటి పరిశుద్ధత, నీతి మనము కొనసాగించుకుంటూ మీ పరుగు పందెములో పడిపోకుండా నిలబడేవారిగా మనం ఉంటే కనుక ఆ కిరీటం మనకు దక్కుతుంది. లేని ఎడల మనము సాతాను ఉచ్చులో పడి నశించిపోయి నరకం పాలైపోతాం. ప్రియమైనటువంటి సోదరులారా, మనం ఇంకా ముందుకి చూచినప్పుడు కీర్తన గ్రంథం 26:2 మనం చదువుదాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను
పరీక్షించుము. ఏమంటున్నాడంటే భక్తుడు, యెహోవా మనుషులు కాదు నన్ను పరీక్షించేది, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఏంటంట? దేవుడు పరీక్షించడానికి ఎప్పుడు వస్తాడని చెప్పాను? రాత్రి కాలంలో వస్తారాయన. ఎందుకంటే మనము చదువుకున్నటువంటి కీర్తన గ్రంథము 17వ అధ్యాయము మరి 10వ వచనంలో మనకు కనబడుతూ ఉంది, 3వ వచనంలో కూడా మనకు కనబడుతూ ఉంది. ఎప్పుడు మనుషుల్ని దేవుడు పరిశీలిస్తాడో చూడండి, చూద్దాం. 17వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు ఈ మాట మనకు కనబడుతుంది. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుడివి, నన్ను పరిశోధించుడివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అబ్బా, చూడండి, ప్రభువారు ఆయన మన పడక మీదకి వస్తాడు. మన పడక మీదకి వెళ్ళేటప్పుడు మనం పగల చేసినటువంటి పని అంతట్లో ఏమేం పొరపాట్లు చేశామో పడక ముందుకెళ్ళేటప్పుడు, పడక మీదకి వెళ్ళేటప్పుడు పరిశీలన చేసుకుని మన పొరపాట్లను ఒప్పుకుంటే, ఆ పొరపాట్లు ఒప్పుకుని నువ్వు పడక మీదకి వెళ్ళి పరుంటే అప్పుడు నీ హృదయం శుద్ధిగా ఉంటుంది. ఆ శుద్ధిగా ఉన్న హృదయంలోనికి ఆయన పరిశీలింతాకు వచ్చినప్పుడు నీ హృదయం ఎలాగుందో ఆయన చూస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త చూద్దాం మనము ఖచ్చితంగా ఎవరు దేవుని చూస్తారో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ప్రత్యక్షంగా మత్తయి గారు రాసిన మాట ఏంటో తెలుసా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎప్పుడు? మనం పడక మీదకి వెళ్ళేటప్పుడు మనం పరిశీలనగా వెళ్ళి మన పొరపాట్లు ఒప్పుకొని పడక మీద మనం పరుంటే ఆయన నిన్ను చూస్తాకు వచ్చినప్పుడు నీవు ఆయన చూస్తావు. ఎందుకు? నీ పొరపాట్లు ఒప్పుకుని పరిశుద్ధంగా నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి. నిన్ను పరీక్షిస్తానికి వచ్చిన ప్రభు నిన్ను చూసినప్పుడు ఆయన ముఖం నీవు, నీ ముఖం ఆయన. ఆయన తెల్ల టంగి వేసుకొచ్చాడు, వెలుగులో వచ్చాడు, ప్రకాశమానంగా వచ్చాడు. నీవు ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. నువ్వు పడక మీదకి వెళ్ళినప్పుడు నీ పొరపాట్లను ఒప్పుకోకుండా నువ్వు అలాగే నిద్రపోతే నీ పొరపాట్లన్నీ నీ హృదయంలో పెట్టుకుని ప్రభువా ప్రభువా అన్నా ఏమీ ఫలితం ఉండదు. ఎందుకో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములకు కృపను కలిగించి తన వెలుగు కనబడకుండా చేస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడు పరిశీలన చేస్తాడంట? రాత్రి కాలంలో ఉందా? అక్కడ 3వ వచనం చూసినప్పుడు ఏమున్నది అక్కడ? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. పరిశీలన చేసినప్పుడు ఏమన్నా? దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన చూశాడు. అందుకని ఒక డిగ్నిఫైడ్ సర్టిఫికెట్ ఇచ్చాడు దావీదుకి. ఏమన్నా తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. ఏ కల్మస్ ఉంచుకోవడం, ఉన్నదన్నట్టు మాట్లాడతాడో, ఊరికి దూరంగా ఉంటాడో, నాకు దగ్గరకు ఉంటాడో, ప్రజల పాపాలకు దూరంగా ఉంటాడో, నా పరిశుద్ధతకు అనుకూలంగా ఉంటాడో అని దావీదుకి ఈ సర్టిఫై చేసినటువంటి పేరు పెట్టాడు. ఏమో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. ఎందుకన్నాడు? దావీదు అన్నాడు, చూడండి అక్కడ ఏమంటున్నాడు? 3వ వచనము 2వ లైన్లో అంటాడు, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు,
నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఎలాగంట? దావీదు అంటున్నాడు, నోటి మాటతో కూడా నేను అతిక్రమింపను. ఎందుకో తెలుసా? తన మాంగారు సౌలు రాజు, ఆయన్ని గొలియాతుని చంపాడని అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దావీదు గారిని పొగుడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో అసూయపడి పిల్లనిచ్చిన మామ అల్లుడిని చంపటానికి వెళ్తుంటే ఆయన అంటాడు, ఏమన్నాడు చూడండి, ఏమంటాడు తెలుసా? దావీదు ఎంత మంచి మాటలు పలుకుతాడో మనము చూద్దాం. మొదటి సామెయలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూద్దాం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించును, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పితిని. ఏమండి? కత్తెట్టుకుని వచ్చేస్తున్నాడు చంపడానికి. ఎవరు? సౌలు. ఎవరిని? దావీదుని చంపడానికి వస్తుంటే నువ్వు గొలియాతుని ఒక్క రాటితో చంపేశావు, ఆడి తవని తెగనరికావు. నీకు ఈ సౌలు ఆఫ్టర్ ఆల్ ఎసై అన్నారు అంతే. ఏమన్నారు? అలాగన్నారు నిజంగానే. ఏమన్నారు? ఎసై, ఆలోచించు. ఆ దినము యెహోవా ఎలాగో గుహలో నా చేతికి ఎక్కడ అప్పగించాడంట? గుహలో నిద్రపోతున్నాడు. అలసిపోయి తరిమి తరిమి నిద్రపోతున్నాడు. ఎవరు? సౌలు. నిద్రపోతున్నప్పుడు ఏం చేశాడంటే చూడండి, అందరూ అంటున్నారు, నేను తరిమితానికి వస్తున్నాడు, రాజు అయితే అయ్యాడు, వేసిపడే అన్నారు అంటున్నాడు. మంచి మాటలు పలుకుతున్నాడు. 10వ వచనంలో, మొదటి సామెయలు 24వ అధ్యాయం 10వ వచనం చూస్తుంటే ఈ మంచి మాటలో దావీదు నోట పలుకుతుంటే మన హృదయము ఎంతో తల్లడిల్లే మాట ఇది. ఏ శత్రువు కూడా, ఏ మనిషి కూడా శత్రువు తరుగుకొస్తుంటే ఇలాంటి మాటలు పలకడం. ఏమంటున్నాడో చూడండి, శత్రువు క్షమించడమే తన యొక్క ప్రాణంగా పెట్టుకున్న దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగ గుహలో నా చేతికి అప్పగించును, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను సంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనక నా ఏలిన వాడిని సంపదని నేను చెప్పితిని. బా, సౌలు గారిని ఎవరు అభిషేకించారు? సామెయేలు. దావీదు గారిని ఎవరు అభిషేకించారు? సామెయేలు. అర్థమవుతుందా? కాబట్టి ఆ త్రోవ, ఆ కండ్లు కనబడతాము ఎవరో తెలిసింది? దావీదు శుద్ధ హృదయం కలిగిన వాడు కనుక వాళ్ళు ఏమంటున్నారు? చంపేయి అంటుంటే అంటున్నాడు దావీదు. అంటున్నాడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? అతను యెహోవా చేత అభిషేకం నొందినవాడు, అతని జోలికి వెళ్ళకూడదు మనం. ఎవరి చేతంట? యెహోవా చేత అభిషేకం నొందినవాడు. చూడండి ఏమంటున్నాడు, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక ఏలిన వాడిని సంపనని నేను చెప్పితిని. ఏమన్నాడు? అందరూ చంపేయమంటున్నారు పక్కన ఉన్న వాళ్ళు, సంపనని చెప్పితిని. అలాగనే ముందు మాటకి వెళ్దాం. చూడండి, అదే 1వ సామెయలు 24వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. 1వ సామెయలు 24వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడు దావీదు గారు చూడండి, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమా పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. అబ్బా, నాకేం పందిని చంపడానికి? నా పక్షంగా ఉన్నాడు ఎవరైనా? దేవుడు. నా పక్షంగా ఎవరు పగ తీర్చుకుంటారో చూడండి. ఈ మాటలు ఎవరు పలుకుతారండి? శుద్ధ హృదయం గలవాడు పలుకుతాడు. శత్రువుని ప్రేమించడము అంత సాధ్యం కాదు. చూడండి ఏమంటున్నాడు, నీకును నాకును మధ్య ఎవరు న్యాయం తీరుతాడు? యెహోవా న్యాయమో నీ విషయమై నా విషయమై యెహోవా న్యాయం తీర్తాడు. యెహోవా నా విషయమై ఆయన ఏమన్నాడు? ఇలా చూడండి, యెహోవా నా విషయమై, దావీదు నా విషయమై, నేను కాదు పగ తీర్చుకుంది, నా విషయమై పగ తీర్చునుగా నేను నిన్ను చంపను. ఎన్నోసార్లు అప్పగించాడు. ఏంటది? ఆ గుహలో
అప్పగించాడు. అప్పుడు ఇంకా ఏమంటున్నాడు చూడండి, అదే అధ్యాయంలో దావీదు పలుకుతున్న మాట 1 సామ్యుయేలు 26 అధ్యాయము 11 వస్తుంది చూద్దాం. 1 సామ్యుయేలు 26 అధ్యాయం 11 వస్తుంది చదువుదాం, చూడండి, చదవండి గట్టిగా. యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి నేను సంపను, అలాగను నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డును తీసుకుని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేక్తో చెప్పాను. ఏమంటున్నాడండి? కక్ష ఉంది, పగ ఉంది, అంతా ఉంది. ఆ మాట ఏమంటున్నాడు? నన్ను బాబు నాకు కోపం రాకుండా అనుసు దేవుడా అన్నట్టు ఏమన్నాడు? యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపకుండా, అలాగ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపుని గాక. ఏమన్నాడు? నా సొంత జ్ఞానంతోనూ ఈ లోక జ్ఞానంతో అయితే నేను చంపేస్తాను బాబు, అది రాకుండా నా కోపాన్ని ఆపేయి అని చెప్తూ ఉన్నారు. ఎవరు? దావీదు గారు. అయితే అతను ఏమన్నాడు? అయితే మనం ఇక్కడికి వచ్చినట్టుగా ఈ మత్తులో నిద్రపోతున్నాడు చూడు, ఎవరు? సౌలు. ఇతనికి గుర్తు తెలియాలంటే ఏం తీసుకెళ్దాం ఇక్కడ గుర్తు? కానీ అతడు నీలబుడ్డే. అప్పుడు ఏంటి? నీలబుడ్డే. ఇప్పుడు వాటర్ చేసాలి. అప్పుడు ఏంటి? నీలబుడ్డే. తర్వాత ఏంటి? ఇంకోటి మనము నీలబుడ్డిని ఏమేమి తీసుకెళ్దామన్నాడు? అయితే అతని తలగడ దగ్గర ఏముందంట? ఈటె అంటే ఏంటి? వీళ్ళు ఎక్కిపెట్టే బాణం ఈటె కదా. ఈటెను నీలబుడ్డును తీసుకుని మనం వెళ్ళిపోదాం రమ్మని ఎవరు అభిషేక్ అంటే దావీదు పక్కగా ఉన్నటువంటి వాడిని వెళ్ళిపోదాం అన్నాడు. ఇంకోటి ఏం చేయాలి తెలుసా? ఆ సౌలు వస్త్రం కూడా కోసుకెళ్ళిపోయాడు. ఏం చేశాడు? మొత్తిగా ఉన్నాడు. వెళ్ళిపోయి అంత దూరం వెళ్ళిపోయి ఏమంటున్నాడు తెలుసా? సౌలుకి కాపలా ఉన్నవాడు కూడా వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? సౌలుకి కాపలా ఉన్నవాడు కూడా వెళ్ళిపోయాడు. నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయలేదు. నీ ప్రభువుని, నీ యజమానుని కాపాడవలసిన నీవు, వాచ్మెన్ డ్యూటీ చేయవలసిన నీవు నిద్రపోయావు. ఎవరినన్నాడు ముందు? యజమానుడు నిద్రపోతే సైన్యాధిపతి ఏం చేయాలి? సైన్యాధిపతి ఆ బండ్రోజు ఏం చేయాలి? మెలికగా ఉండి కాపాడాలి. ఆడుకుని నిద్రపోయాడు. ఇదిగో నీ యజమానుడు వస్త్రము, నీలబుడ్డే, ఈట, ఇదిగో నువ్వు ఆ డ్యూటీ చేయటానికి నాట్ వాల్యుబుల్, అర్హత లేదు నీకు. చూడండి అని కేక. అదంతా అధ్యాయం అంతా చదువుకుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 1 సామ్యుయేలు 26 అధ్యాయం 23 వస్తున్నాం చదవండి. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వాణ్ణి సంపనల్లకపోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. ఇదండి ఏం చేస్తాడంట? ఆయన నీతిని చూస్తాడో, ఇంకేం చేస్తాడు? విశ్వాసతను చూస్తాడు. ఎవడు రాకపోయినా ప్రసంగం చేస్తే విశ్వాసత. అందరిలో ప్రసంగం చేయదు గొప్ప కాదు, అందరూ ఉన్నట్టుగా చేసేది ప్రసంగం విశ్వాసత. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ ఉన్నప్పుడు చేసి రెచ్చిపోయి ప్రసంగం చేసేది కాదు, అందరూ లేనప్పుడు చేసేది అసలు ప్రసంగం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని సంపన్నలేకపోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము దయచేయును. ఏం చూస్తాడంట ఆయన? నీతిని చూస్తాడు. ఆ తర్వాత విశ్వాసము, అందరూ ఉన్నారనే విశ్వాసం, అందరూ వస్తారనే విశ్వాసము, ఇది ఇలాగ ఉండదనే విశ్వాసము, ఇది ఇలాగ వెలవెలపోతా ఉండదనే విశ్వాసముతో మనము 5 మందిమే కాదు, అందరూ ఉన్నట్టుగానే మనము ఏం చేయాలంట? ఆయన్ని ఆరాధించాలి. అదే దావీదుని చూసి నేర్చుకోవాలి మనం. దావీదు ఎంతమందిలో ఆరాధించాడు? ఎక్కడున్నాడు దావీదు? అరణ్యంలో. అరణ్యంలో ఏముంటాయి? పుల్లు, సింహాలు, ఎలుగుబంట్లు, సర్పాలు, కొండ చిలువలు.
వాటి మధ్యలో మనుషుడు ఒక్కడే. ఈ ప్రపంచం కొండ సిలువలు, ఈ ప్రపంచం పుల్లు, ఈ ప్రపంచంలో ప్రజలు నాగుపాములు కరుస్తాయి. ఎవరి మధ్యలో ఉన్నాం మనము? అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో ఉన్నాం. ఎవరి మధ్యలో మనం జీవిస్తున్నాము? అన్యుల మధ్యలో. వాళ్ళు నాగపాములు కరుస్తారు, కుక్కలు మొరుగుతాయి. అర్థమవుతుందా? అరణ్యంలో ఉన్న దావీదు మాటలు మాట్లాడుతున్నాడు. ఏమి మాట్లాడుతున్నాడు? ఒక్కడే శుద్ధిస్తున్నాడు. ఏమని? యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి కలుగదు అంటున్నాడు. పచ్చికల చోట్ల నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల మీద నన్ను నడిపిస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవడు ఆపదలో ఆదుకుంటాడే ఆడే ఆప్తుడు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి. ఏం చెప్తున్నాడు? అయ్యా, విశ్వాసత. ఆ విశ్వాసంతో అరణ్యంలో ఎవడు లేకపోయినా ఒక్కడే పాడుకుంటున్నాడు, ఒక్కడే వాయించుకుంటున్నాడు. ఇక్కడ ఆ దావీదుని చూసి, ఆ ఆత్మానుసారులు చూసి మనం కూడా ఈ ఆలయంలో అందరూ ఉన్నట్టుగానే ఆయన్ని ఆరాధించే వారిగా మనం ఉండవుగాక. అది విశ్వాసత. ఏంటది? అది విశ్వాసత. విశ్వాసం. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. అర్థమైందా? అవునా కదా? ఏమన్నాడు? నీతి విశ్వాసత. ప్రియమైనటువంటి వారులారా, మనం ఇంకా ముందుకు చూస్తే ఇంకా మంచి మాటలు మనకు కనబడతాయి. యోబు గారు అంటాడు ఏమంటాడో తెలుసా? యోబు గారు కూడా అందరూ మరణించారు, ఆయన ఆదరించేవాళ్ళు లేరు, అతలకుతలం అయిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యోబు గారు ఏమంటున్నాడో చూడండి. యోబు గ్రంథం 24 అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలనగా చూస్తే చూడండి. తెల్లవారినప్పుడు 24:14 యోబు గ్రంథం 24 అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఏమన్నాడు? తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచువాడు దరిద్రులను లేముగల వారిని చంపును, రాత్రి అంది వాడు దొంగతనము చేయను. అమ్మా, మనం పరిశీలించే దేవుడు కూడా ఎప్పుడు పరిశీలించేస్తాడని చెప్పాను నేను. అమ్మా, ఎప్పుడు పరిశీలించేస్తాడో? రాత్రి కాలంలోనే. సైతాను కూడా అప్పుడే పరిశీలనకు వస్తాడంట. నీ అందు ఏ తప్పుడు ఆలోచన లేకుండా ప్రశాంతంగా పడటాలు చేసి అన్ని పడక ముందుకెళ్ళేటప్పుడు ఒప్పుకుని, నీవు పడక దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే ఆయనకి నీ హృదయం శుద్ధిగా కనపడితే అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు ఆయన్ని కూడా చూస్తావు. హృదయ శుద్ధి గలవారు వారు ఎక్కడున్నా మాట ఇందా చదువు చెప్పండి. ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. ఎవరు చూస్తారో దేవుణ్ణి? హృదయ. ఇప్పుడు పడక మీదకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఆయన వస్తాడో, నేను చూస్తాడో. దావీదు దగ్గరికి వచ్చాడు, నన్ను పరిశీలించి చూసావు కాబట్టి నా యందు ఏది లేదు, శుద్ధ హృదయం నాది, మాటలో కూడా తప్పుకోలేదు నేను అన్నాడు. ఇప్పుడు దావీదు ఎవరిని చూస్తున్నాడు? దేవుడిని. దేవుడు ఎవరిని చూస్తున్నాడు? దావీదు. ఒకరినొకరు చూసుకుంటాం మనం. ఇదే దర్శనం వస్తుంది. ఇలాంటి వాళ్ళకి దర్శనాలు వస్తాయి. ఇప్పుడు హృదయములో కలవరము, కపటము, అబద్ధము, అసూయ ఉన్న అలాగే పడుకుని ప్రార్థన చేయడానికి మనసు లేక ఈసుకుపోయి పడుకుంటే అప్పుడు ఎవరు వస్తారు? సాతాను కూడా వస్తాడు. వచ్చి ఏమంటాడు చూడండి, అక్కడ వచ్చాడు చూడండి. ఇప్పుడు యోబు దగ్గరికి వచ్చాడు. యోబు దగ్గర ఎప్పుడు వస్తాడా? తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచువాడు చంపేస్తాడు, రాత్రి అన్ని వాడు దొంగతనం చేస్తాడు. ఏం చేస్తాడు? నీ హృదయాన్ని. యవన కాలంలో బిడ్డలకి ఏమొస్తాయి? కళ్ళలో. నీ హృదయాన్ని దోసుకుంటాడు, నీ యవనాన్ని దోసుకుంటాడు, నీ బలాన్ని కాజేస్తాడు. స్త్రీలకి పురుషులకి కూడా కాజేస్తాడు. తెలుసా మీకు?
అవుట్ అయిపోతారు మీరు. ఇప్పుడు ఎవడో ఎలా వస్తాడో మీ తలంపుని బట్టి, నిజమా కాదా, వాస్తవము. ఆడు కూడా అప్పుడు వస్తాడు. మనలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి ఏం చేస్తాడు, మనల్ని అనుభవిస్తాడు, మనల్ని అపవాదిగా త్రోవలు నడిపిస్తాడు. మన తలంపులన్నీ ఏమవుతాయి, కలిసిపోతాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము చూస్తే ఇంకా ఈ మాటలన్నీ చూసినప్పుడు, అందుకే కీర్తనాకారుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మదేవుడు కూడా ఇప్పుడు వస్తే పరిశీలన చేస్తాకి రాత్రి కాలం వస్తాడు. అపవాది కూడా నీ హృదయం పరిశీలనగా పవిత్రంగా ఉంటే అపవాది నిన్ను ముట్టడో, ఎటువంటి చెడ్డ కళ నీకు రావు, చెడ్డ దర్శనాలు నీకు రావు. కాబట్టి అందుకని దావీదు అంటున్నాడు, నా హృదయము పరిశీలించినప్పుడు నేను నా మాట యందు కూడా నేను పొరపాటు పడలేదు అన్నాడు కదా. ఏమన్నాడు, నీకు నాకు న్యాయం తీర్చేవాడు ఎవరో దేవుడు. నాకు కోపం రాకుండా, దేవా నాకు సహాయం చేయి ప్రభా, నా నీతి నేను కాపాడుకుంటాను, నా యథార్థతని కాపాడుకుంటాను, నా శత్రువుని క్షమించాననేటువంటి, అసలు నిజమైన ఆరాధన ఏంటంటే శత్రువుని క్షమించడం, క్షమాపణ కంటే మరొకటి లేదు. అర్థమవుతుందా? ఇది గొప్ప ఆధిక్యత. ఏమండి, ఎవరండి పీక మీద కత్తెడితే ఈరోజు నూరుకునేది? దావీదు అలాంటి పరిస్థితుల్లో చెప్తున్న మాటలు ఇవి. యోబు గారు కూడా ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇప్పుడు ఏమన్నాడు? ఆడు ఎప్పుడు వస్తాడంట? పాపం యోబు గారు తెల్లవారక ముందే ఏం చేసేవాడైనా వాళ్ళ కూతుర్ల కోసం, కొడుకుల కోసం ఏం చేసాడు, బల్లర్పించి, ఎక్కడేదో నా కుమార్తెలు పాపం చేస్తారేమో, నా కుమారులు పాపం చేస్తారేమని ముందుగానే లేచి ఒక్కొక్కరి కోసం ఏం చేసేవాడు, నైవేద్యము చేసేవాడు, ఆరాధించేవాడు, బల్లర్పించేవాడు. బల్లర్పించటము ఇది మంచిది. ఎంత త్యాగపూరితమైనదో ఆలోచించండి. మనం చూస్తే కనుక, నేను త్వరగా ముగిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు దానికంటే ముందు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 చూద్దాం. 1 కొరింథీ 4:4 చూద్దాం. ఏముంది అక్కడ? నా యందు నాకు ఏ దోషమును కానరాలేదు, అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఎవరన్నారు ఈ మాట? అమ్మా నువ్వు తప్పుడు కాదు, నువ్వు తప్పుడు అంటానా? ఎవరన్నారు? పౌలు గారు కష్టపడి సేవ చేస్తుంటే, పౌలు గారు కష్టపడి సేవ చేస్తుంటే పౌలు గారు అంటున్నాడు, నా యందు ఏ దోషము కానరాలేదు కదా, అయినను ఇందువలన నేను నీతిమంతుడని చెప్పట్లేదు, నాకు నేనుగా నీతిమంతుడని చెప్పట్లేదు, పొరపాటును కూడా మాట చెప్ప. అయితే ఏమన్నాడు ఇంకని? నన్ను విమర్శించువాడు ప్రభు విమర్శించాలి. మీరేంటి విమర్శించేది? మీరే నన్ను విమర్శించవలసిన పని లేదు. ప్రభువే విమర్శకుడు. నేను ఎలాగున్నానో ప్రభువు తెలుసు, ఆయన ఎలాగున్నాడో నాకు తెలుసు. మధ్యలో మీరెవరయ్యా? ఆయన విమర్శించాలి అంటున్నాడు. దావీదు కూడా అదే అంటున్నాడు. ఏమన్నాడు? నా పగ అనుసుకుని ఆయన చంపకుండా సాయం చేయ ప్రభా, ఆ కోపం నాకు రాకుండానే. అది నీతి, యథార్థత, ఇంకోటి విశ్వాసత. ఏంటమ్మది? విశ్వాసత. చూద్దాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:12 చూద్దాం. 2 కొరింథీ 1:12 చూడండి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపగా. లౌకిక జ్ఞానం అంటే ఏంటి? లోక జ్ఞానం. పర్వాలేదు, ఎలా నడిచినా పర్లేదు, ఏది మాట్లాడినా పర్లేదు. లౌకికం అంటే మన లౌకికమైన దేశం, ఎవరు పూజ చేసినా పర్లేదు, ఎక్కడే స్వర్గానికి వెళ్ళిపోతాం, ఎవడైనా దేవుడే. కానీ నీ కోసం రక్తం కార్చినోడు ఎవడో కామ క్రోధం లేకుండా బతికాడు, ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారు, ఎవరు కన్యక గర్భాన్ని పుట్టారు, పరిశుద్ధాత్మ ద్వారా లోకానికి వచ్చాడు, నీకోసం 33 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు నీకు సేవ చేసి, మానవుడు ఎలా జీవిస్తే పరలోకం వెళ్తాడో జీవించి చూపించినటువంటి, ఏమండి
ఆ దేవుడు తప్ప మరొక దేవుణ్ణి ఆరాధించకూడదని ఈయన మాటల్లో చెప్తున్న మాట ఏంటంటే, మా అతిశయమేమనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపటముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిని. ఏంటమ్మా, ఎలాగంట? దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత తీసుకున్నాడు. రెండోదండి నిష్కపటం, కపటం లేనోడు కదా, కపటం లేకుండా దేవుని కృప, ఎవడేమనుకున్నా ఆయన కృప నన్ను కాపాడుతుంది అనుకున్నాడు. అనుసరించి ఫాలోయింగ్ చేస్తూ లోకములో నడుచుకొంటిమని విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమి. మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చట ఎవరన్నా, ఎవడో ఏదో తప్పుడు ఉండే కాదు, మనస్సాక్షి అంగీకరించాలి. పౌలు గారు చెప్పిన మాట నేను కాదు, ఏమన్నాడు? మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. ఎస్, ఏ దోషము చేయలేదు పౌలు గారు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి నడిచాను, నా మనస్సాక్షి ఆయన తెలుసు. నా మనస్సాక్షి ఏది గద్దించలేదు. ప్రభు వాక్యాన్ని బట్టి ఏంటండి, ఖడ్గమైనా, కరువైనా, ఇరికైనా, ఇబ్బంది అయినా, వస్త్రహీనత అయినా, ఎస్, పౌలు గారు 14 రోజులు బట్టలు లేకుండా ఉన్నాడు. ఎక్కడ? నడి సముద్రంలో ప్రయాణం చేశాడు. ఓడ పగిలిపోయింది. ఓడ పగిలిపోతే ఓడ చెక్క పట్టుకుని యాలాడుకుంటూ ఒక దీవికి చేరాడు. ఆ దీవోళ్ళు ఆయన చేర్చుకుని వాళ్ళకి అన్నం పెట్టి, ఆ చలికి అక్కడ ఉన్న దీవిలో ఉన్న కట్లన్నీ ఏరి అక్కడ మంటేస్తే అందులోంచి ఆ కాకంట పాము బయటకు వచ్చిందంట, సర్పం బయటకు వచ్చి పౌలు చేతినట్టుకుని ఏలాడుతూ ఉంది. ఏం చేస్తుంది? ఏలాడుతా ఉంది. ఒరే నాయనా, నిన్ను మరణదూత ఈ నిడిచిపెట్టలేదు. వాడలో పగిలిపోయి తప్పించుకుని వచ్చి 14 రోజులు బట్టలు లేకుండా వచ్చినా, చలికి వచ్చుకున్నా, దేవుడు వీడిని విడిచిపెట్టలేదు. సావు ఈ విడిచిపెట్టలేదు, మరణదూత సంహారదూత ఈ విడిచిపెట్టలేదు అన్న దీవుడు అందరూ అనుకున్నారు. దాన్ని ఆ చేతి నుంచి ఎలా ఇదిపోయాడు, కాటేసేసి వేసేసినాక వాళ్ళందరూ ఈ పౌలు గారి పాము కరుతున్నా సావలేదు, ఈయన దేవదూతే, దేవుడే అని అందరూ సాధువాదు పూల దాంట్లో వచ్చేస్తున్నాడు. పౌలు గారు జుట్టు పీక్కున్నాడు. అరే నాయన, దేవుడిని కాదురా నాయన, మీలాంటి మంచిని. అర్థమవుతుందా? అని ఆయన చెప్తున్నాడు. ఈరోజు పాదిరి గారు చిన్నంత జ్వరం తగ్గిపోతే ప్రార్థన చేస్తే ఈయన పెద్ద స్వస్థత ప్రార్థన. ఆయన స్వస్థపరచకుండా నీకెక్కడ స్వస్థత? నీ పేరు ఎందుకు చెప్తావు? ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మన మనస్సాక్షి. ఇంకా మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 3:2 ఏముంది? ఇంత తొందరగా తీయట్లేదు మీరు. అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోవచ్చున్నాము, తొట్టిల్లిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచునల్ల కొన కళ్ళుము పెట్టుకొని శక్తి గలవాడగును. ఏం చేయాలంట? నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళు పెట్టుకోవాలి. అనేక విషయాల్లో అందరం తప్పిపోతున్నాం, తొట్టిల్లిపోతున్నాం. అయితే ఎవడైనా మాట యందు తప్పినాడు, ఒకవేళ మాటలో తప్పిపోతే, దావీదు అదే అంటున్నాడు, నేను మాట విషయంలో కూడా పొరపాటు చేయలేదు దేవా, నా హృదయాన్ని చక్కగా పరిచయం చేయ అంటున్నాడు. పౌలు గారు ఏమన్నాడు? అలాగే అంటలేదు. దావీదు అంత నీతిమంతుడు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. అర్థమవుతుందా? ఎప్పుడు? కొత్త నిబంధనలో. పాత నిబంధనలో దావీదు గారు, కొత్త నిబంధనలో శరీరమును, సర్వ శరీరమును స్వాధీనపరచుకోవాలి. శరీరాన్ని స్వాధీనపరచుకుంటామా? కోపం అంటే పళ్ళు బిగించేస్తాము, కళ్ళు ఎర్రచేస్తాము, ముక్కు వచ్చి ఎగరేస్తాం, ఇంకేం చేద్దాం? పటపట పగిలిపోతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఎవడు తన శరీరము స్వాధీనం చేసుకుంటాడో, నోటి కళ్ళిం పెట్టుకుంటాడో, వాడు శక్తి గలవాడవుతాడు. ఎక్కడా? క్రీస్తు నందు, భక్తి నందు పరాభావం నందడం. సామెతల గ్రంథం 13:3 చూద్దాం. నోరు కాసుకొని వాడు తన్ను కాపాడుకొను.